నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్‌లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇవాళ జంషెడ్పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, జేఎంఎంలు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ప్రధాని మోదీ అన్నారు. వారు అవినీతి, అబద్ధాల గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్, జేఎంఎం తమ ఇళ్లలో నల్లధనాన్ని కుప్పగా ఉంచుకున్నాయని ప్రధాని అన్నారు. కాంగ్రెస్, జేఎంఎం వంటి పార్టీలు మన జార్ఖండ్‌ను ప్రతి అవకాశంలోనూ కొల్లగొట్టాయని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ అవినీతికి తల్లి. కాంగ్రెస్, జేఎంఎం ప్రజలకు అభివృద్ధి ఏబిసిడి కూడా తెలియదని, వారి సమస్యలు పేదల ఆస్తులను ఎక్స్‌రే చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీకి రిజర్వేషన్లను లాక్కోవడం, మోడీజీని ప్రతిరోజు దుర్వినియోగం చేయడం వారు ఇంతకు మించి ఆలోచించలేరన్నారు. జార్ఖండ్‌లోనే జేఎంఎం భూ కుంభకోణానికి పాల్పడిందని ప్రధాని మోదీ అన్నారు. పేద గిరిజనుల భూములను లాక్కొని సైన్యం భూములను లాక్కున్నారు. వారి ఇళ్ల నుండి బయటపడిన కరెన్సీ నోట్ల పర్వతాలు మీ సొంతం. ఈ నిజాయితీ లేని వ్యక్తుల రహస్య స్థావరాల నుండి మోడీ డబ్బును రికవరీ చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు చేరవేసేందుకు నేను ఈ డబ్బును రికవరీ చేయడం లేదని, ఈ డబ్బు మొత్తం ఎవరికి చెందుతుందో ఆ పేదలకు తిరిగి ఇచ్చే మార్గం కోసం నేను వెతుకుతున్నానని ఇది మోడీ హామీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పారిశ్రామికవేత్తలను దేశ శత్రువులుగా పరిగణిస్తోంది. మాకు డబ్బులు ఇవ్వని వ్యాపారులపై దాడులు చేస్తాం అంటే కాంగ్రెస్, జేఎంఎం లాంటి పార్టీలు దేశంలోని పరిశ్రమల గురించి పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వారి అవినీతి, దోపిడీ గురించి వారు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ యువరాజులు పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను, పెట్టుబడులను ప్రతిరోజు వ్యతిరేకిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏ పారిశ్రామికవేత్త తమ రాష్ట్రానికి వెళ్లి పెట్టుబడి పెడతారు? ఆ రాష్ట్రాల యువత ఏమవుతుంది అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ లాంటి పార్టీలు మిమ్మల్ని ఏనాడు పట్టించుకోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఇంతమంది 60 ఏళ్లుగా గరీబీ హఠావో అనే తప్పుడు నినాదాన్ని ఇచ్చారు. 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన మోడీ, కాంగ్రెస్ యువరాజు వయనాడ్ నుండి పారిపోయి రాయ్‌బరేలీకి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది నా తల్లి సీటు అని అందరికీ చెబుతూ తిరుగుతున్నాడు. ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ వ్యక్తులు పార్లమెంట్ సీట్లకు వీలునామా రాస్తున్నారు. ఇలాంటి కుటుంబ ఆధారిత పార్టీల నుండి జార్ఖండ్‌ను కాపాడాలి.